రామరాజు పెడుతున్నటువంటి బ్రిడ్జి బ్రిటిష్ వారు ఎప్పుడు నిర్మాణం చేసిన బ్రిడ్జి గత 6 సంవత్సరాల క్రితం కూలిపోయింది. అప్పటి వరకు అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంటే కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ కలవట్లు అందాకాలకి తాత్కాలిక నిర్వహిస్తారు. అయిన తర్వాత వేసవి కాలంలో బ్రిడ్జిలు నిర్మాణం చేస్తాం, మాకు పెద్ద పలుకుబడి ఉంది ఢిల్లీలో అని చెప్పేసి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున అది ప్రకటన చూపించారు. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము అధికారం వచ్చిన వెంటనే ఈ కలవట్లను కూడా నిర్మాణం చేస్తాం, మా సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, పండుగలు చేస్తున్నారు. ఇక్కడ పండుగ చూడండి, రేపు ఆగస్టు అక్టోబర్ నెలలో రామరాజపేట గారు కానీ వడ్డారు గారు బ్రిడ్జి దగ్గర ప్రయాణికులు మీకు పండుగ చేస్తామని చెప్పి సీఎం పార్టీ గారు చేస్తున్నాం. చేయాలి, లేకపోతే మనం బాధ్యత సీఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తాం. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గాలు తిరగాలంటే ఈ కలవట్లకి బ్రిడ్జి నిర్మాణం చేసి మీరు రావాలని చెప్పేసి నేను సీఎం పార్టీ చెప్తున్నాను. జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు చోడవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యమైన పెద్దేరు బ్రిడ్జి ఏదైతే ఉందో కూలిపోయి సంవత్సరాలు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారి దగ్గర నుంచి అందరూ అధికారులు కూడా చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ నేటికి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఈ నియోజకవర్గంలో చాలా బ్రిడ్జిలు కూలిపోయాయి. అలాగే బిఎన్ రోడ్లో ఉండే కలవట్లన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ యొక్క కలవట్లు నిర్మాణం చేయండి, కూలిపోయిన బ్రిడ్జిలు నిర్మాణం చేయండి అని అంటే కనీసంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కనీసం చలనం లేదు. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేసాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి. ఈ వర్షాల్లో మరొక్కసారి ఈ పెద్ద బ్రిడ్జి అనేది మళ్ళీ కొట్టుకుపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రంగా రవాణా ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రోడ్డు అనేది అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాకి ప్రధాన రోడ్డు ఇది. మరి ఇటువంటి రోడ్లే మీరు పట్టించుకోకపోతే, ఇటువంటి బ్రిడ్జిలే కూలిపోయి పట్టించుకోకపోతే మరి ప్రజలు ఏ సమస్యల మీద మిమ్మల్ని అడగాలి? అలాగే ఏ సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం మీరున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే మీరు పీజీఆర్ఎస్ను అలాగే వినతులు స్వీకరించడం కాదు, ఇటువంటి బ్రిడ్జిల పనుల్ని వెంటనే పునర్నిర్మాణం చేసి ప్రజలకి జవాబుదారీతనంగా వ్యవహారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలి.